20వ శతాబ్దం ఏప్రిల్ 21, 2000 సంవత్సరంలో గ్రామీణ ప్రాంత విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం అంకురార్పణ జరిగిన శ్రీ సరస్వతి విద్యానికేతన్ నేటితో 26 విజయవంతమైన వసంతాలను పూర్తి చేసుకుని 27వ సంవత్సరంలోకి ఘనంగా అడుగుపెట్టిందని పాఠశాల కరెస్పాండెంట్ పెనకటి శివాజీ తెలిపారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ ఆధ్వర్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయుల సమక్షంలో కేక్ కట్ చేసి వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులు, మిత్రులకు యాజమాన్యం హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపింది. ఈ విద్యా సంవత్సరంలో సరస్వతి విద్యానికేతన్ విద్యార్థులు అద్భుతమైన విజయాలు సాధించినట్లు కరెస్పాండెంట్ తెలిపారు. 10వ తరగతి ఫలితాల్లో స్టేట్ లెవెల్ ర్యాంకు సాధించి మంత్రులు నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేష్ జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రతిభ అవార్డు అందుకోవడం తమ పాఠశాలకు గర్వకారణమన్నారు. ప్రతిష్టాత్మకమైన నవోదయ విద్యాలయాల్లో 2 సీట్లు సాధించి తమ విద్యార్థులు సత్తా చాటారన్నారు. గోదావరి రామానుజన్ టాలెంట్ టెస్ట్, బ్యాంకింగ్ వ్యవస్థపై వ్యాసరచన, భగవద్గీత కంఠస్థ పోటీలు, తెలుగు బాల 100 పద్యాల పోటీలో విద్యార్థులు విజేతగా నిలిచినట్లు తెలిపారు. అబాకస్ పోటీలో జిల్లా స్థాయి ర్యాంకర్గా నిలిచి గణితంలో తమ ప్రతిభను చాటుకున్నామన్నారు. స్పోర్ట్స్ విభాగంలో అండర్-17, అండర్-16 జిల్లా స్థాయి పోటీలకు విద్యార్థులు ఎంపికయ్యారన్నారు. ఈ సందర్భంగా విజేతలైన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేసినట్లు తెలిపారు. ఈ వేడుకల్లో పాఠశాల హెచ్ఎం జి రాజా, ఉపాధ్యాయ బృందం కె కుమారి, రమ్యకృష్ణ, తేజస్విని, బ్రహ్మం, హైమావతి, వరలక్ష్మి, డయానా, లావణ్య, సురేఖ, శ్రీదేవి, సరిత, నాగలక్ష్మి, గౌరీ, పార్వతి, దేవి, ఇతర ఉపాధ్యాయుల బృందం పాల్గొన్నారు. 20వ శతాబ్దంలో 2000 ఏప్రిల్ 21న సరస్వతి విద్యానికేతన్ శ్రీరంగపట్నం పరిసర పల్లిసీమల పిల్లల బంగారు భవిష్యత్తుకై సరస్వతి విద్యానికేతన్ ప్రారంభించి ఈ 26 వసంతాలు దినదిన అభివృద్ధిగా చెందుతూ మా 27వ వసంతంలో అడుగుపెడుతున్న శుభ సందర్భంగా ఈ మా సరస్వతి తల్లిదండ్రులకు, మా శ్రేయోభిలాషులకు, మా మిత్రులకు, బంధువులకు, మా ఉపాధ్యాయులకు, మా విద్యార్థులకు, అందరికీ, గ్రామ ప్రజలకు అందరికీ కూడా మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ 26 సంవత్సరాల జర్నీలో సరస్వతి విద్యానికేతన్ ఎన్నో విజయాలు సాధించింది. ఒకసారి మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రోజుల్లో రోసయ్య గారి చేతుల మీదుగా భగవద్గీత స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం ఒక గమనార్హం. అలాగే ఈ బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా 10th క్లాస్ రిజల్ట్స్ మా మండల స్థాయి, రాష్ట్ర స్థాయి కాకుండా మండల స్థాయి కాకుండా, జిల్లా స్థాయి కాకుండా రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించి మొన్న మా నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేష్ గారి చేతుల మీదుగా ప్రతిభా అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. మాకు ఎంతో ఆనందంగా ఉంది. అలా అబాకస్, గోదావరి టాలెంట్ టెస్ట్, అలాగే రామానుజను, అలాగే మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్లో కూడా, అదే కాకుండా భగవద్గీత కంఠస్థ పోటీలు, అలాగే తెలుగు పద్యాలు కంఠస్థ పోటీలు, అనుమానశాలు, ఇలా వివిధ రకాలు ఏ కాంపిటీషన్కైనా సరస్వతి విద్యార్థులు ఆల్రౌండర్ కింద తీర్చిదిద్దడం, అలాగే ఈ రోజుల్లో చదువుతో పాటు నైతిక విలువలు నేర్పించి పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఏ విధంగా మర్యాదపూర్వకంగా ఉండాలో, ఏ విధంగా నడుచుకోవాలి, అలాగే మొన్ననే ఈ మధ్యలో పోలీస్ శాఖ వారి చేత బయట జరిగే సైబర్ నేరాలు, ర్యాగింగ్, సెల్ ఫోన్ ఉపయోగించడం వల్ల నష్టాలు, లాభాలు, ఇలాగా ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి కార్యక్రమాన్ని కూడా పిల్లలకి మేము అందించి వాళ్ళ మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దడమే మా సరస్వతి విద్యానికేతన్ లక్ష్యం. ఈ లక్ష్యం పైనంగానే ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ పిల్లల్ని ఇంకా అభివృద్ధి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకా సరస్వతి విద్యానికేతన్ ఇంకా డెవలప్ చేస్తాం. మా పిల్లలందరూ కూడా ఈ సంవత్సరం కూడా 10వ తరగతి ఫలితాలు ఇంకా బాగా వస్తాయి. అందరూ కష్టపడ్డారు. ఆ దేవుడి దయ వల్ల ఈ సంవత్సరం కూడా రిజల్ట్ బాగుంటుందని మేము అనుకుంటున్నాం. రాకుండా చెప్పడం అనేది అది కరెక్ట్ కాదు, కానీ మేము అనుకుంటున్నాం. రాయడం, కష్టపడి చదివారు, రాశారు, ఫలితం ఆ భగవంతుడి మీద భారం వేస్తున్నాం. తర్వాత ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మీట్ అవ్వడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.